Hi everyone, today we discuss the topic on formulae on complementary angles. First of all, what is the meaning of complementary angles? If sum of the two angles is 90 degrees, then those angles are called complementary angles. These complementary angles we take in right angle triangle, because what is software name? Trigonometry. ట్రిగనామెట్రీలో మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్ కావాలంటే అది కంపల్సరీగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి. ఏబీసీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, అందులో యాంగిల్ బి అంతా 90. ఇందులో మనకి అన్నోన్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి. యాంగిల్ ఏ థీటా అనుకోండి, యాంగిల్ బి వాల్యూ అంతా 90. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి, ఆ 3 యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 180. యాంగిల్ ఏ వాల్యూ థీటా, యాంగిల్ బి వాల్యూ 90, అప్పుడు యాంగిల్ సి వాల్యూ మనం ఫైండ్ చేసుకోవచ్చు. Now angle C is equal to 180 plus 90 after is equal to ఏంటి అవుతుంది? minus 90 plus theta after is equal to minus theta అవుతుంది. సో angle C is equal to 90 minus theta. యాంగిల్ ఏ theta అయితే యాంగిల్ C ఏంటి అవుతుంది? 90 minus theta. ఇప్పుడు ఈ ఫిగర్కి మీరు సైన్ కాస్ tan 6 టైమ్స్ అప్లై చేస్తే ఒక న్యూ ఫామ్లో వస్తాయి. ఆ న్యూ ఫామ్లో ఎక్సర్సైజ్ 3లో మనం యూజ్ఫుల్ అవుతాయి. Okay, now first of all note this one. After explain new formulas, ఆ న్యూ ఫార్ములాస్ రావాలంటే మీకు ఆరెంజ్ యాపిల్ ఆరెంజ్ హెల్దీ ఎనీవన్ ఆ టాపిక్ వస్తే ఐడియా వస్తుంది. ఓకే, ఫార్ములాస్ రావాలంటే స్టార్టింగ్ చెప్పిన ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ యాపిల్ ఆరెంజ్ హెల్దీ ఎనీవన్ ఇది రావాలి. ఫస్ట్ వన్ సైన్ థీటా, సెకండ్ వన్ కాస్ థీటా, థర్డ్ వన్ tan థీటా. ఇవి రెసిప్రోకల్ చేశారనుకోండి, h by o, h by a by o. ఇవేంటి అవుతున్నాయి? కొసెకంట్ సీకెంట్ కాట్. సైన్ కాస్ tan కొసెకంట్ సీకెంట్ కాట్. వీటి నుండి మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, ఈ యాంగిల్కి సైన్ అప్లై చేయండి టు దిస్ యాంగిల్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సైన్? ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. హైపాటన్యూస్ ఏంటి? ఏసీ. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. నౌ sin theta is equal to BC by AC. Second one, cos theta. What meaning of cos theta? A by H. A అంటే adjacent side. A కి adjacent side ఏంటి? theta కి adjacent side AB. AB by AC. Third one, tan theta. Tan theta అంటే O by A. థీటాకి O అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్. A అంటే ఎడ్జసెంట్ సైడ్. BC by AB. ఫోర్త్ వన్ కొసెకంట్ థీటా. ఫిఫ్త్ వన్ సీకెంట్ థీటా. సిక్స్త్ వన్ కాట్ థీటా. కొసెకంట్ థీటా H by O. థీటాకి H అంటే ఏంటి? హైపాటన్యూస్. O అంటే ఆపోజిట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ. జనరల్గా మీరు రాయాల్సిన లేదు. సైన్ కొసెకంట్ అంటే సైన్ రెసిప్రోకల్, సీకెంట్ అంటే కాస్ రెసిప్రోకల్. కాట్ అంటే tan రెసిప్రోకల్. ఇప్పుడు ఈ 6 ఏంటి? థీటాకి ఫైండ్ చేసాం అన్నోన్ యాంగిల్స్. ఇప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ చేయండి. సైన్ 90 minus theta, cos 90 minus theta, tan 90 minus theta, cosecant 90 minus theta, secant 90 minus theta, cot 90 minus theta. అంటే థీటా ప్లేస్లో
90 మైనస్ థీటా తీసుకొని బిఫోర్ 6 ఫైండ్ చేయండి. సైన్ కాస్ టాన్ కొసెకంట్ సీకెంట్ కాట్. సైన్ 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి, హైపోటెన్యూస్ ఏంటి ఏసీ, ఏబి బై ఏసీ. సెకండ్ వన్ కాస్ 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటాకి కాస్ ఏంటి దిస్ వన్ ఎడ్జసెంట్ సైడ్ బీసీ. tan 90 minus theta, 90 minus theta के opposite side adjacent side AB by BC. Next reciprocal change, cosecant and sin reciprocal, secant and cos reciprocal, cot and tan reciprocal. ఓకే, ఫస్ట్ టైం చేసాం థీటాకి 6 ఫైండ్ చేసాం, సెకండ్ టైము 90 మైనస్ థీటాకి 6 ఫైండ్ చేసాం. ఇప్పుడు థర్డ్ బాక్స్ ఏం చేయాలి, ఇక్కడ బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ ఉంది. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అలాగే ఏబీ బై ఏసీ, ఏబీ బై ఏసీ, ఏబీ బై ఏసీ, ఏబీ బై ఏసీ ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఈ టూ కాలమ్స్ని ఈక్వల్ చేసుకుంటే న్యూ ఫామ్లో వస్తుంది. Now sin 90 minus theta, 90 minus theta ఇక్కడ ఏముంది AB by AC, ఇక్కడ AB by AC ఉంది అంటే sin 90 minus theta ఎంత అవుతుంది cos theta. సెకండ్ వన్ cos 90 minus theta, BC by AC, BC by AC అంటే sin theta. tan 90 మైనస్ థీటా ఎంత అవుతుందంటే కాట్ థీటా. కొసెకంట్ 90 మైనస్ థీటా, సీకెంట్ థీటా. నెక్స్ట్ సీకెంట్ 90 మైనస్ థీటా, సీకెంట్ 90 మైనస్ థీటా ఏంటి ఏసీ బై బీసీ, ఇక్కడ కూడా ఏసీ బై బీసీ ఉంది అంటే సీకెంట్ 90 మైనస్ థీటా ఏంటి అవుతుంది కొసెకంట్. cot 90 minus theta, BC by AB, BC by AB, BC by AB అంటే tan theta. ఎక్సర్సైజ్ 3లో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఈ 6 ఫార్ములాస్ రావాలి. ఈ 6 ఫార్ములాస్ మీరు డైరెక్ట్ చదువుకోవచ్చు, కానీ ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ ప్రొసీజర్ నుండి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను, రెగ్యులర్ హెక్సాగాన్, ఆ ట్రిక్ నుండి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అండర్స్టాండ్? ఈ ఫార్ములా యూజ్ ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్ 60 రాయండి, 90 మైనస్ 60 అంతా 30 అంటే ఇక్కడ సైన్ 30 వస్తుంది, ఇక్కడ కాస్ 60 వస్తుంది. ఆ టేబుల్లో సైన్ 30 వాల్యూ ఎంత ఉందో కాస్ 60 కూడా అంతే ఉంటుంది. సపోజ్ ఇది తీసుకోండి, థీటా ఈజ్ ఈక్వల్ 45 రాయండి, 90 మైనస్ 45 45, ఇక్కడ కూడా 45 వస్తుంది. కొసెకంట్ 45 వాల్యూ ఎంత అవుతుందో సీకెంట్ 45 కూడా అంతే అవుతుంది. లేకపోతే ఇక్కడ 90 రాయండి, ఇన్ని ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ 90 రాస్తే ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది. 90 మైనస్ 90 ఎంత 0 అంటే సీకెంట్ 0 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది కొసెకంట్ 90కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? వీటిని ఏమంటాం కాంప్లిమెంటరీ యాంగిల్స్. దీస్ ఫార్ములాస్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అండర్స్టాండ్? ఓకే, all of you understand, try to understand. ఓకే, అలా అండర్స్టాండ్. ఈ ఫార్ములాస్ మీకు ఎక్కడ వస్తాయి, దీస్ ఆల్ ఫార్ములాస్ ఆర్ ఇన్ ఎక్సర్సైజ్ 11.3. అండర్స్టాండ్? ఓకే, థ్యాంక్ యూ.